హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మన పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో అలాగే ఇంతవరకు ఎక్కడ చూసి ఉండరు ఎప్పుడు కూడా విని ఉండరు ఇంత మంచి టిప్స్తోనైతే ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఏదైనా ఒక పాతగైన సాక్స్ని అయితే తీసేసుకోవాలి. సాక్స్ లోపల ఇలా కొంచెం బేకింగ్ సోడాను వేసుకోవాలి. తర్వాత విమ్ జెల్ లేకపోతే ఇలా ఏదైనా ఒక షాంపూ కానీ లేకపోతే చిన్న సబ్బు ముక్క ఉన్నా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని తడిగా చేసేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి స్క్రబ్బర్ పాడైపోయింది అని మనం స్క్రబ్బర్ని పడేస్తూ ఉంటాము. తర్వాత మార్కెట్ నుండి మనం కొత్త స్క్రబ్బర్ తెచ్చుకోవడం మర్చిపోతే గనక పొద్దున్నే గిన్నెలు స్టవ్ క్లీన్ చేయాలి అన్నప్పుడు మనకు షాప్ క్లోజ్ ఉంటే గనక స్క్రబ్బర్ లేకున్నా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా మనకు స్క్రబ్బర్ లేకున్నా కూడా ఇలా మనము సాక్స్తో మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి గ్యాస్ స్టవ్ అనేది ఎంత జిడ్డుగా ఉందో. ఇప్పుడు మనము ఇందులో బేకింగ్ సోడా వేయటం వల్ల మనకు క్లీనింగ్ కూడా చాలా చక్కగా అవుతుందండి. ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. అలాగే మనకు స్టవ్ పైన ఏంటంటే ముఖ్యంగా బొద్దింకలు అనేవి అసలు తిరగకుండా ఉంటాయి. అలాగే ఈ మధ్యన వర్షాకాలంలో మనకు ఈగలు కూడా వాలుతూ ఉంటాయి కదండి. ఈగలు కూడా మనం ఇక్కడ బేకింగ్ సోడా వేయటం వల్ల అసలు ఈగలు కూడా వాలకుండా ఉంటాయండి. ఒకసారి ఇలా చేసి చూడండి, ఈజీగా ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలానే మనం గిన్నెలను కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది, లేకపోతే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి స్క్రబ్బర్ లేకున్నా కూడా ఒక్క సాక్స్ ఉంటే చాలండి, మనం ఈజీగా గిన్నెలను కానివ్వండి అలాగే స్టవ్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో స్క్రబ్బర్ లేకుంటే కనుక ఈ టిప్ని ట్రై చేసి చూడండి, మనకు నీట్గా కూడా ఉంటుంది. అలాగే మనం బేకింగ్ సోడా వేయటం వల్ల మనకు బొద్దింకలు పురుగులు అలాగే ఈగలు అనేవి వాలకుండా ఉంటాయి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. స్టవ్ కూడా నీట్గా కొత్త దానిలా మెరుస్తుందండి. ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి పెనం పైన రోటీలు కానీ పరాటాలు కానీ ఇలా జొన్న రొట్టెలు అయితే చేస్తూ ఉంటాం కదండి. చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడాను మనకు పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది. మనం పెనంని ఇలా రివర్స్లోనైతే తిప్పేసుకోవాలి. ఎప్పుడైనా మనం మార్కెట్ నుండి దువ్వెనలు కొన్నప్పుడు చూడండి, కొత్త దువ్వెనలు ఏంటంటే దానికి ఉన్న పండ్లు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కదండి. షార్ప్గా ఉండటం వలన మనం అలానే తల దువ్వుకుంటే మనకు తలకైతే కుచ్చుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే అలాగే షార్ప్గా ఉన్న దువ్వెనలతో తల దువ్వితే తలకు కుచ్చినట్లు అయ్యి పిల్లలైతే ఏడ్చేస్తూ ఉంటారు కదండి. కానీ మనమైతే కొత్త దువ్వెనలను పడేయలేం కదండి. సో ఇలా వేడిగా ఉన్న పెనాన్ని రివర్స్లో చేసేసుకొని దువ్వెన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ అటు ఇటు అంటే కనుక మనకు దువ్వెనల పండ్లు ఎంత షార్ప్గా ఉన్నా కూడా మనకు స్మూత్గా అవుతాయండి. ఇప్పుడు మనం తల దువ్వితే కనుక అస్సలు నొప్పి అనేది ఉండదు. అలాగే దువ్వెన పళ్ళు కూడా కుచ్చకుండా సాఫ్ట్గా ఉంటాయండి. ఎప్పుడైనా ఇంటికి కొత్త దువ్వెనలు తెచ్చిన తర్వాత వాటికి ఉన్న పళ్ళు షార్ప్గా ఉంటే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు పళ్ళు అనేవి కుచ్చకుండా షార్ప్గా కాకుండా మనకు స్మూత్గా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇటువంటి రెగ్యులర్గా యూస్ చేసే బాటిల్స్ ఏంటంటే క్యాప్ అనేది లూజ్గా అయిపోతూ ఉంటుంది. లూజ్గా అయిపోవడం వలన వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇలా లీక్ అయిన వాటర్ బాటిల్ను మనము క్యారీ చేయాలి అన్నప్పుడు బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా టూర్కి ఇట్లా వెళ్ళాలి అన్నప్పుడు ఏంటంటే బ్యాగ్లో పెడితే వాటర్ లీక్ అయ్యి బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ కూడా పూర్తిగా తడిగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకు వాటర్ బాటిల్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కార్నర్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా కవర్ని అయితే బాటిల్కి ఎక్కించేసుకోవాలి. ఎక్కించిన తర్వాత ఇలా క్యాప్ని క్లోజ్ చేసేయాలండి. ఇలా చేయటం వలన మనకు వాటర్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా బ్యాగ్లో ఉంచుకొని క్యారీ చేసేసుకోవచ్చండి. మనకు వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ క్యాప్ అనేది టైట్గా ఫిట్ అయి ఉంటుందండి. మనకు అలాగే బ్యాగ్ కూడా అసలు పాడైపోకుండా నీట్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే కదండి, అస్సలు మనకు వాటర్ డ్రాప్స్ అనేవి పడటం లేదు. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళే జెంట్స్ కానివ్వండి లేకపోతే టీచింగ్ చేసే లేడీస్ కానివ్వండి చేతికైతే వాచ్ వేసుకుంటూ ఉంటారు కదండి. కానీ వర్షాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు వర్షం నీళ్ళు అనేవి వాచ్లో పూర్తిగా వాటర్ అనేది పోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాచ్ అనేది పాడైపోతూ ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటూ ఉంటాము, డబ్బులు అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఎంత తడిగా ఉన్న
వాచ్ కానివ్వండి, లేకపోతే మనకు తెలియకుండానే వాచ్ని మనం ఫేస్ వాష్ ఇలా చేసేటప్పుడు వాష్లో వాటర్ పోతే కనుక ఇలా ఒక ప్లేట్లో బియ్యాన్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత వాచ్ను ఉంచేసుకోవాలండి. తడిగా ఉన్న వాచ్ని ఉంచేసి పైనుండి బియ్యంని కవర్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వాచ్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా బియ్యం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా మనము ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి, లేకపోతే ఒక 4 గంటలు ఉంచినా కూడా సరిపోతుందండి. తర్వాత బియ్యంని తీసేసి చక్కగా మనము ఏదైనా పొడి క్లాత్తో తుడిచేస్తే కనుక మనకు వాచ్ అనేది చక్కగా నడుస్తుందండి. ఈ టిప్ అయితే ఈ వర్షాకాలంలో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి మనం డైలీ గ్యాస్ సిలిండర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. వంట చేయడానికి అయితే గ్యాస్ సిలిండర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా చూడండి, మనము ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ పెడతామో అక్కడ ఇలా గ్యాస్ సిలిండర్ యొక్క తుప్పు మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడాను అస్సలు ఆ మరక అనేది పోకుండా ఉంటుంది. అలాగే మనం అలానే ఉంచేస్తే కనుక చూడ్డానికి కూడా అంత బాగోదు కదండి. అలాంటప్పుడు మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దామండి. ఇలా కొంచెం హార్పిక్ని అయితే తీసేసుకొని ఎక్కడైతే మనకు తుప్పు మరకలు ఉందో అక్కడ ఇలా హార్పిక్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని, లేకపోతే మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే కనుక చేతికి గ్లౌజెస్ని ఎక్కించేసుకోవాలి. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని అయితే చేతికి ఎక్కించుకొని పైనుండి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే ఇలా ఎక్కించేసాను. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కవర్ అస్సలు ఊడిపోకుండా ఉండటానికి. ఇప్పుడు ఏదైనా ఒక స్క్రబ్బర్ని కానీ, లేకపోతే పాతగైన టూత్ బ్రష్ని అయితే తీసేసుకొని ఇలా కొంచెం మనం రబ్ చేసుకోవాలండి. ఇలా మనం రబ్ చేస్తే కనుక మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా హార్పిక్ వేసి క్లీన్ చేయటం వల్ల గ్యాస్ సిలిండర్ తుప్పు మరకలు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా కూడా మనమైతే సెకండ్లలో క్లీన్ చేసుకోవచ్చండి. అస్సలు మనము ఎక్కువ రుద్దాల్సిన పని కూడా ఉండదు. చూసారు కదండి, మనకి ఎంత చక్కగా క్లీన్గా అయిపోయిందో. తర్వాత ఏదైనా క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న తుప్పు మరకలు కానివ్వండి మనకు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. కష్టపడకుండా అస్సలు మనకు టైం అనేది వేస్ట్ కాకుండా మనమైతే సెకండ్లలో ఎన్ని తుప్పు మరకలు ఉన్నా కూడా, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా కూడా మనమైతే సెకండ్లలో క్లీన్ చేసేసుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదండి, వీడియోలోనైతే క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. ఇంతకుముందు మనకు తుప్పు మరకలు ఉండే చూసారు కదండి, అసలు తుప్పు మరక అనేది కూడా కనిపించటం లేదు. ఇంట్లో కూడా ఇలా ఎన్ని సంవత్సరాల నుండి ఇలా గ్యాస్ సిలిండర్ యొక్క తుప్పు మరకలు ఉంటే కనుక ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు రిజల్ట్ అనేది సెకండ్లలో తెలిసిపోతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.